భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వివిధ రకాల పనులతో బిజీగా ఉంటూనే ఉంటారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూనే ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్లో ఆడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ కొనసాగుతూ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ధోని ఈ ఐపీఎల్లో ప్రాక్టీస్తో బిజీగా గడుపుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. సిఎస్కే జట్టు తన నెక్స్ట్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కోవాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో చెన్నై ఆటగాళ్లు ఈ మ్యాచ్ కోసం సిద్ధం కావడానికి తమ సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు. అయితే ధోనికి సిఐఎస్ఎఫ్ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. వెంటనే ధోని తన బిజీ ప్రాక్టీస్ సెషన్ ను వదిలి ఆ కార్యక్రమానికి బయలుదేరారు. చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్ లో ధోనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అందులో ధోని చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ డ్రెస్ లో కనిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనమని సిఐఎస్ఎఫ్ నుంచి అతనికి ఆహ్వానం వచ్చినప్పుడు ఐపీఎల్ బిజీ షెడ్యూల్ మధ్య తాను వీలైనంత ఎక్కువ సమయం ఈ కార్యక్రమం కోసం కేటాయిస్తానని, ఖచ్చితంగా ఇందులో పాల్గొంటానని ధోని చెప్పారట. సమయం దొరికిన వెంటనే ప్రాక్టీస్ డ్రెస్ లోనే ఈ ఈవెంట్ కు చేరుకున్నానని ధోని చెప్పుకొచ్చారు. ధోనికి సంబంధించిన ఈ వీడియోను అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ విషయానికొస్తే చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభాన్ని చేసింది. చెన్నై తన తొలి మ్యాచ్ లోనే ముంబై ఇండియన్స్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ కు వచ్చారు, కానీ అతనికి 2 బంతులు మాత్రమే ఆడే అవకాశం లభించింది. అప్పటికే చెన్నై విజయం ఖాయమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో ధోని రానున్న మ్యాచ్ లో బ్యాట్ తో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడటానికి అభిమానులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ధోని తన వికెట్ కీపింగ్ తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించారు. మరోసారి ఇది ధోని చివరి సీజన్ గా పరిగణించబడుతోంది. దీంతో ధోని మైదానంలో ఉండే ప్రతి క్షణాన్ని చూసి ఆనందించాలనుకుంటున్నారు ఫ్యాన్స్.